మీ బాల్డ్‌నెస్‌కి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సొల్యూషనా కాదా అన్నది ఎలా డిసైడ్ చేస్తాం? ఐయామ్ డాక్టర్ కిన్నెర, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. ఈ జెనెటిక్ బాల్డ్‌నెస్ అనేది 7 గ్రేడ్స్‌లో ఉంటుంది. గ్రేడ్ 3 ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళలో మనం యూజువల్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సజెస్ట్ చేస్తాము. మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి రైట్ క్యాండిడేటా కాదా అన్నది ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ బట్టి డిసైడ్ చేస్తాము. డోనర్ ఏరియా క్వాలిటీ. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్‌లో ఆక్సిపిటల్ స్కాల్ప్ అంటే వెనుకనున్న భాగం నుంచి హెయిర్ ఫాలికల్స్ ని తీసి ఫ్రంట్ ఉన్న బాల్డ్ ప్యాచెస్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. సో ద సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ డిపెండ్స్ ఆన్ అ గుడ్ డోనర్ ఏరియా క్వాలిటీ. డిఫ్యూజ్ అన్పాటర్న్డ్ ఎలోపీషియా అండ్ రివర్స్ ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా లాంటి కండిషన్స్ లో డోనర్ ఏరియా క్వాలిటీ చాలా పూర్ గా ఉంటుంది. సో వీళ్ళలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా సరే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మీ డర్మటాలజిస్ట్ ముందుగానే ట్రైకోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా డోనర్ ఏరియా క్వాలిటీని అసెస్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అన్నది డిసైడ్ చేస్తారు. స్టెబిలైజ్డ్ హెయిర్ లాస్. యాక్టివ్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్ చేసి తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. సో దీనికోసం సర్టెన్ క్లినికల్ బెడ్ సైడ్ టెస్ట్ అండ్ ట్రైకోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. సో సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే గ్రాఫ్ట్ ఇంప్లాంటేషన్ మాత్రమే కాదు, కరెక్ట్ పేషెంట్ సెలెక్షన్ అండ్ ఇవాల్యుయేషన్ are equally important.